ఎస్, రికార్డింగ్ స్టార్టెడ్. సో ఈ క్లాస్ వచ్చేసి డి జాంగో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో చాంగో ప్రాజెక్ట్ మనం చేయడానికి పైథాన్ బేస్ చేసుకొని రిక్వైర్మెంట్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏం రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఓకే. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నది ఆ, ఈ క్లాస్లో స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది పైథాన్ సాఫ్ట్వేర్ అయితే కావాలి. సో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. సో తర్వాత పిప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పిప్ మనకి సాఫ్ట్వేర్, పైథాన్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేశారో సో ఆటోమేటిక్గా మనకి పిప్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ రెండు ప్రాపర్గా మన మిషన్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి కమాండ్ సిఎండి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిన తర్వాత సో దాంట్లో మీరు పైథాన్ స్పేస్ వెర్షన్ అని టైప్ చేయండి. అలాగే పిప్ వెర్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి పిప్ వెర్షన్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఈ రెండు నేను ఫస్ట్ నా మిషన్ లో ఉన్నాయో లేదో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో పైథాన్ స్పేస్ వెర్షన్ ఎస్ 3.13.7 ఉంది. సో అట్లాగే పిప్ కూడా చెక్ చేద్దాం. సో వెర్షన్ లైక్ దిస్. ఎస్, సో మనకి పిప్ కూడా అవైలబుల్ గా ఉంది. రైట్. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాజెక్ట్ డైరెక్టరీని మనం క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ డైరెక్టరీ అంటే ఏం లేదు. సో ఆ, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్ తోటి ఒక ఫోల్డర్ని అయితే మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను ట్రాన్స్పోర్ట్ అనే దాన్ని నేను యూస్ చేస్తున్నాను. ఓకే. సో ఈ ఫోల్డర్ లో అగైన్ మళ్ళీ మనం టూ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒకటి జాంగో, సెకండ్ వచ్చేసి రియాక్ట్. ఓకే, ఈ రెండు మనం క్రియేట్ చేయాలి. రైట్. సో ఇదే స్టెప్స్ నేను, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ మీరు చెక్ చేయవలసింది సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. పైథాన్ సాఫ్ట్వేర్ ఉందా లేదా అనేది. సో తర్వాత ఇన్స్టాలేషన్స్ అయిపోయిన తర్వాత వాటి యొక్క వెర్షన్ గురించి మనం తెలుసుకోవాలి. సో పైథాన్ అండ్ పిప్ వెర్షన్ గురించి. ఓకేనా? రైట్. సెకండ్ ప్రాజెక్ట్ డైరెక్టరీ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టాను. సో దాంట్లో జాంగో అండ్ రియాక్ట్ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎక్కడ క్రియేట్ చేయాలంటే సో ఏదో ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సి డ్రైవ్ లో సో ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. సో రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. ఫోల్డర్ నేమ్ వచ్చేసి డిజాంగో ఇన్స్టాలేషన్ డెమో అని పెట్టాను, మెయిన్ ఫోల్డర్. ఓకే. సో దీంట్లో నేను టూ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసి నాకు జాంగో ఫోల్డర్ కావాలి. సో నేను దానికి జాంగో అని పేరు పెట్టాను. నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి రియాక్ట్ అని తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడికి మనం ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఈ ఫోల్డర్స్ మనం విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేయాలి. సో దానికోసం మీరు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, సో దీనికి రీడైరెక్ట్ అయిపోయింది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసామో దాన్ని నావిగేట్ చేసుకోండి. సో జాంగో లో ఈ ఫోల్డర్ లోకి మనం రీడైరెక్ట్ అవ్వాలి. లైక్ దిస్. ఓకే. యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ మేడ్ అంటూ నో అని కొడుతున్నాను. సో పాత ప్రాజెక్ట్ అది. ఓకే, క్లోజ్. అండ్ వెల్కమ్ ట్యాబ్ నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్.
సో ఫ్రెష్ గా మనం జాంగో ఫోల్డర్ కి అయితే రీడైరెక్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఈ జాంగో ప్రాజెక్ట్ కి క్రియేట్ చేయాలి. సో పైథాన్ లో ప్రాజెక్ట్ కి వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాను. దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ అయితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ న్యూ టెర్మినల్లో కమాండ్ వచ్చేసి పైథాన్ స్పేస్ ఎం అండ్ వర్చువల్ ఈఎన్వి స్పేస్ మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఏదైతే ఉండాలో ఆ ఎన్విరాన్మెంట్ నేమ్ అయితే ఇవ్వండి. ఓకే, నేను మై ఈఎన్వి అని ఇచ్చాను. మై ఈఎన్వి అని ఇచ్చాను. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మై ఈఎన్వి తోటి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. అది నా వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, మై ఈఎన్వితో నాకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిన ఈ ఎన్విరాన్మెంట్ ని మనం యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేయడానికి డాట్ రివర్స్ ట్యాబ్. సో ఏదైతే మనం క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ నేమ్ ఉందో ఆ నేమ్ ని కాల్ చేయండి, ఈఎన్వి అండ్ అగైన్ బ్యాక్ స్లాష్ స్క్రిప్ట్స్. సో ఎస్ క్యాపిటల్ ఉండాలి, తర్వాత యాక్టివేట్. ఈ కమాండ్ యూస్ చేసి ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మనం యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి మై ఈఎన్వి మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివ్ పొజిషన్ లోకి అయితే వచ్చింది. ఓకే, సో తర్వాత ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మనం జాంగో అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. సో జాంగో ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ వచ్చేసి పిఐపి ఇన్స్టాల్ జాంగో. ఎంటర్ టైప్ చేయండి. సో ఎంటర్ హిట్ చేసిన తర్వాత సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనం మూవ్ అయిపోతాం. యా, సో కంప్లీటెడ్, మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జాంగో ఇన్స్టాల్ అయిపోయింది కదా, సో దీనికి మనం రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా మనం జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం మనం ఏంటంటే డైరెక్ట్ గా వెబ్సైట్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్ అని కొడితే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఇన్స్టాలేషన్ ట్యాబ్ లోకి వెళ్తే మీకు కమాండ్ దొరుకుతుంది. నేను ఇక్కడైతే కమాండ్ డైరెక్ట్ గా కొడుతున్నా. సో పిఐపి ఇన్స్టాల్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఈ కమాండ్ హిట్ చేయండి. ఇప్పుడు ఈ జాంగోలో రెస్ట్ ఫ్రేమ్వర్క్ జాంగో అని కూడా మనం ఏం చేసాం, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి. జాంగోని ఇన్స్టాల్ చేసాం, రెస్ట్ ఫ్రేమ్వర్క్ జాంగోని కూడా ఇన్స్టాల్ చేసాం కదా. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి జాంగోలో చేస్తాం కాబట్టి సో జాంగో అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్. స్టార్ట్ ప్రాజెక్ట్ ఇది కలిపి రాయాలి, స్టార్ట్ ప్రాజెక్ట్ అనేది. సో కలిపి రాసిన తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఏది ఉంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ మీకు ఇవ్వండి. ఓకే, నేను ట్రావెల్ అని ఇస్తాను. ఓకే, ఎంటర్ హిట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒక ట్రావెల్ అనే పేరుతోటి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో ఇది నా ప్రాజెక్ట్ అన్నమాట. ఇది manage.py మెయిన్ అన్నమాట. ఇది మనం ఈ ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి manage.py ని మనం రన్ సర్వర్ ని యూస్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫైల్స్ అన్నమాట ఇవి. ఇనిట్ ఫైల్, నెక్స్ట్ అసైన్ సెట్టింగ్స్, యూఆర్ఎల్స్, విజిటల్స్. ఓకే,
సో ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిందో, సో ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ, దీంట్లోకి మనం ఆ రెస్ట్ ఫ్రేమ్వర్క్ మనం యాడ్ చేయాలి. ఓకే, సో రెస్ట్ ఫ్రేమ్వర్క్ మనం యాడ్ చేయాలి. సో దానికి మనం సెట్టింగ్స్ డాట్ పీవై అని ఉంది కదా, సో ఈ ఫైల్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇన్స్టాల్డ్ యాప్స్లో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెస్ట్ ఫ్రేమ్వర్క్ని, సో రెస్ట్ ఐఫోన్ ఫ్రేమ్వర్క్, ఓకే, సో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు డిజాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది. సో అదన్నా కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రెస్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అని ఇక్కడ మనం యాడ్ చేసాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేసిన తర్వాత సో రెస్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ అవుతుంది లేదా అనేది మనం చెక్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ ఇక్కడ డిజాంగో ఫోల్డర్లో ఉన్నాం, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి అయితే మనం అవ్వాలి. సో దానికోసం చేంజ్ డైరెక్టరీ, సో ఫోల్డర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేను ట్రావెల్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం మేనేజ్ డాట్ పీవై అని ఉంది కదా, దీన్ని అయితే మనం రన్ చేయాలి. సో సర్వర్ రన్ చేయడానికి పీవై స్పేస్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా రన్ అనేది అప్ అయింది. సో అప్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే సర్వర్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని కాపీ చేసి ఇప్పుడు ఏదో ఒక బ్రౌజర్లో అయితే మీరు దీన్ని పేస్ట్ అయితే చేయండి. ఓకే, సో ఇది నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి దీన్ని అయితే పేస్ట్ చేస్తున్నాను like this. Yes. So the install worked successfully. Congratulations, Django framework. Okay. Right. So ఇది ఇక్కడికి స్టెప్ 1. ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనం జాంగోని అయితే ఇన్స్టాల్ చేసి ల్యాండ్ చేసేసాము. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక యాప్ అయితే క్రియేట్ చేయాలి. ఒక యాప్ని అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఆల్రెడీ సర్వర్ మనకి రన్నింగ్ లో ఉంది. సో దీన్ని స్టాప్ చేయడానికి కంట్రోల్ సిని ప్రెస్ చేయాలి. ఓకే, సో మనకి టెర్మినల్లో కమాండ్ ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే యాప్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో యాప్ క్రియేట్ చేయడానికి పీవై స్పేస్ అగైన్ మేనేజ్ డాట్ పీవై స్పేస్ స్టార్ట్ యాప్ స్పేస్ యాప్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ట్రావెల్స్ తీసుకున్నాం కాబట్టి నేను బుకింగ్స్ అనే టైటిల్ అయితే పెట్టాను. యాప్ నేమ్ వచ్చేసి నాకు బుకింగ్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఎంటర్ అయితే హిట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు బుకింగ్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీంట్లో నాకు దానికి సంబంధించిన ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకే, సో మోడల్స్ కానీ టెస్ట్ వ్యూస్ యాప్స్ ఇట్. ఓకే, సో ఇలాగా నాకు కావాల్సిన ఫైల్స్ అయితే బుకింగ్ అనే యాప్ తోటి మనకి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు యాప్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ యాప్కి సంబంధించిన మోడల్ క్లాసెస్ అనేవి మనం బిల్డ్ చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడికి స్టెప్ 1 అన్నమాట. సో ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఏం చేశాను. సో పైథాన్ ఇన్స్టాలేషన్ అయితే సాఫ్ట్వేర్ కావాలి. సో అది ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మన ఎడిటర్ కావాలి. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యిందో లేదా అనేది కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేసుకుని వెర్షన్స్ని. సో తర్వాత మనకు కావాల్సిన ప్రాజెక్ట్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలో 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయండి. ఒకటి జాంగో అండ్ రెండోది రెస్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లో జాంగో ఫోల్డర్ని నావిగేట్ అవ్వండి. అవిన తర్వాత మనం ఒక విర్చువల్ ఎన్వైరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. న్యూ టెర్మినల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ విర్చువల్ ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేయడానికి గల కమాండ్ వచ్చేసి
పైథాన్ స్పేస్ -m స్పేస్ ఎన్విరాన్మెంట్. సో విఎన్వి అండ్ మీకు ఏ విజువల్ ఎన్విరాన్మెంట్ పేరు కావాలో ఏ విజువల్ ఎన్విరాన్మెంట్ ఆ పేరు అయితే ఇవ్వండి. దీని తర్వాత ఎంటర్ని హిట్ చేస్తే మీకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది క్రియేట్ అయిన తర్వాత మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో దాని కమాండ్స్ వచ్చేసి డాట్ ఫార్వర్డ్ స్లాష్. సో ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఇచ్చారో నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్లాష్ స్క్రిప్ట్స్ స్లాష్ యాక్టివేట్. సో హిట్ చేస్తే మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత జాంగో ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. పిప్ స్పేస్ జాంగో ఇన్స్టాల్. సో జాంగో ఇన్స్టాల్ అయిన తర్వాత జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ మనం ఇన్స్టాల్ చేయాలి. సేమ్ ప్రాసెస్. పిప్ స్పేస్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ని హిట్ చేయండి. సో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం జాంగో అడ్మిన్ లోకి వెళ్ళి స్టార్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోల్డర్లోకి చేంజ్ డైరెక్టరీ ద్వారా నావిగేట్ అయ్యి సో ఇప్పుడు py స్పేస్ మేనేజ్ డాట్ py రన్ సర్వర్ అంటే మీకు ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఆ ఫోల్డర్లో మీరు ఒక యాప్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేను బుకింగ్స్ అనే ఒక యాప్ని అయితే క్రియేట్ చేశాను. ఆ యాప్ క్రియేట్ చేయడానికి py స్పేస్ మేనేజ్ డాట్ py స్టార్ట్ యాప్ బుకింగ్స్ అని హిట్ చేస్తే మనకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్లియరా? రైట్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్కీమాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, మోడల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. ఓకే ఓకే